మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అంటున్నారు ప్రజానీకం. సీఎం జగన్ పాలనలో తమకు మంచి జరిగిందంటున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికక్కడ భ్రమర్థం పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ఇడుపులపై నుంచి అనంతపురం దాకా పెద్ద సంఖ్యలో ఆ జనం తరలి వస్తున్న వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బత్తలపల్లి, ముదిగుబ్బ, అదేవిధంగా కదిరి దాకా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా వచ్చిన పార్టీ నేతలు అదేవిధంగా ప్రజలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా వేల మంది, లక్షల మంది తరలి వస్తున్న వాతావరణాన్ని ఎట్లా చూస్తారు మీరు? జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జనం సైతం జగన్ కోసం అన్నట్లున్నారు. మనం చూసినట్లయితే ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలైతే నేడు ఇక్కడ సంజీవపురం వరకు కూడా ఎక్కడ ఏ పాయింట్ చూసినా వేల సంఖ్యలో జన నీరాజనం అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అవలంబించినటువంటి విధానం, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న పాలన, ఇవన్నీ చూసి కూడా సాధారణ ప్రజలు సైతం మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని పూర్తిగా రోడ్ల మీదకి తరలి రావడం జరుగుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో వైనాట్ 75 ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరనే దానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం. పరిపాలన ఎట్లా ఉందంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన మిర్చి ప్రతిరోజు లక్ష మంది పైగా జనాలు హాజరవుతున్నారు. వారు రాత్రి 12 గంటలైనా కూడా వేచి చూసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారో ఆయన చూసిపోదామని కాసుకున్నారు. ఆయన గ్రామ సచివాలయం అయితే ఏమి ప్రజలకు సౌకర్యవంతమైన సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము అన్ని ఉచితంగా చేస్తున్నారు. వారి అభివృద్ధి చూసే మేము లక్షలాది నడుస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తున్నాయి. జగన్ గారు ఒక్కరే సింగిల్ గా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్? సింగిల్ గా సింహం. ఈ 3 కాదు, 300 పార్టీలు వచ్చినా ఏకమైనా ఏమి కాదు. ఈ సంక్షేమ పథకాలు చూసి మొత్తం జనాలు, ప్రజలంతా మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం కల్లా చూస్తుండే సార్. మన రాష్ట్రం బాగుంది, బాగా చేస్తున్నాడు సీఎం జగన్ సార్ అని. జై జగన్. మీకు ఎట్లాంటి మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో చెప్పండి సార్? గత ప్రభుత్వాల్లో కూడా ఏ ప్రభుత్వంలో జరిగిన మంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది సార్. 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఫ్యాన్ గుర్తుకేయాలని ఒక పెద్ద సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి 100కి 100 రూపాయలు దేవుని దయ ఉంది. ప్రజల జీవనంలో ఎల్లప్పుడు ఉంటుంది, రెండోసారి కాదు. ఇంకా దాదాపు 20 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలంతా క్షేమంగా సుభిక్షంగా ఉంటే న్యాయం జరగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేమంతా కూడా ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మేమంతా సిద్ధం అంటున్నాం. జై జగన్. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించారు, సంక్షేమ పాలన అందించారని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. ఇచ్చిన హామీల్లో దాదాపుగా 99% అమలు చేశారు. అందుకే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎన్నుకుంటాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం ఖాయమని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. అదేవిధంగా వాలంటీర్ల పైన టీడీపీ కుట్రలు సరికాదని ఇక్కడున్న ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియోస్ట్ నారాయణ రెడ్డితో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా.